పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్, తిలక్ నగర్ తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. 200 మంది పోలీసులు కాలనీలను నిర్బంధించి తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను సీజ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు పోలీసులు. ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎప్పుడుంటాయి ఇవన్నీ మంచిగా ఆలోచించిన బాధ్యతలన్నీ సరిగా నెరవేర్చినప్పుడు వేసుకొని పని ఉంటే ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్స్ కావచ్చు, ఇంకోటి ఎమర్జెన్సీ ఉంటే పోవాలి. అదర్ దెన్ దట్ పోవడానికి బయటికి పోయి తిరగడానికి బట్టి ఊరికి బయట రోడ్ల మీద తిరగడం, రోడ్ల మీద నిల్చోవడం అవసరం లేదు కదా. అది ఎక్కువ జరుగుతూ ఉంది. అది ఎందుకు చేస్తాం? రాత్రిపూట దొంగతనాలు జరుగుతూ ఉంది. అది దొంగతనం చేయడానికి పోవాలి, తాగడానికి పోవాలి, లేదా గాంజాకు సంబంధించిన ఎడిక్ట్ అయ్యి ఈ ఏరియాలో కొంతమంది పిల్లలు ఎడిక్ట్ అయ్యి వాళ్ళ కెరీర్ అంతా పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు చెప్పే మాట వినట్లేదు. తల్లిదండ్రులకు కంట్రోల్కి వెళ్ళిపోయినారు. అనుకున్నది కావాలి. ఇంట్లో పరిస్థితి, మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్ పరిస్థితి నేను చూసేది లేదు. తోటి స్నేహితులను చూస్తున్నారు. వాళ్ళ స్తోమత ఉందా లేదా అవసరం లేదు. 1,50,000 నుంచి 2 లక్షల బైక్స్ ఉన్నాయి. 150cc కావచ్చు, 180cc, 200. నాకు బైక్ కావాలా, అయితే ఇల్లు అమ్మి పెడతావా, భూమి అమ్మి పెడతావా, నాకు సంబంధం లేదు. బైక్ కావాలా అని ఫోర్స్ చేయడం, లేకపోతే ఇంట్లో దింగానే చేయడం, ఇది జరుగుతూ ఉంది. అది జరుగుతుంది. బైక్ కొనిస్తే కష్టపడి వాళ్ళు అమ్మి భూమి జాగా అమ్మి కొనిస్తే మరి సరిగా డ్రైవ్ చేస్తున్నారు, సరిగా ఉంటున్నారా అంటే అది లేదు.